ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. హే గైస్, ఎలా ఉన్నారు? ఇన్షర్ట్ చేసిన బట్టలు, గవర్నమెంట్ ఇచ్చే కారు, ఫెసిలిటీస్, ఇది కాదు ఒక ఐఏఎస్ ఐపీఎస్ లైఫ్ అంటే. ఆ ఇస్త్రీ బట్టల వెనక వాళ్ళు చేసిన యుద్ధం అంతా ఇంత కాదు. కేవలం 25-30 మంది మాత్రమే కాగలరు ఐఏఎస్ ఐపీఎస్. మిగిలిన 1,99,970 మంది బ్యాక్ టు జీరో. ఎన్నో అవమానాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో సుఖం లేని రోజులు గడిపితే వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారో మనలో చాలా మందికి తెలియదు. పేరుకు యూపీఎస్సీ మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్, అంతేకాని దాని వెనకాల ఉండే అవమానాలు, కష్టాలు, కోచింగ్ మాఫియా గురించి ఎవరికి తెలియదు. అవేంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. మిస్ అయితే మీరు చాలా విషయాలు మిస్ అవుతారనమాట. అండ్ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఈజ్ యూపీఎస్సీ? అసలు ఏంటి ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్? మనం చిన్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే పేరు బాగా విని ఉంటాం. యూపీఎస్సీ కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లాంటిదే. కానీ ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది చాలా టఫ్ గా ఉంటుంది. గూగుల్లో మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా అని కొడితే మిల్లీ సెకండ్స్ లో యూపీఎస్సీ అని వచ్చేస్తుంది. అంత టఫ్ అనమాట ఈ ఎగ్జామ్. ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తంలో థర్డ్ హార్డెస్ట్ ఎగ్జామ్ ఇదే. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీన్నే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని కూడా అంటారు. ఈ యూపీఎస్సీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ వాళ్ళ స్కోర్స్ ని బట్టి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనమాట. ఇది స్టార్టింగ్ ఎగ్జామ్, ఇది స్క్రీనింగ్ ఎగ్జామ్ లాంటిది. దీంట్లో పాస్ అయితే మిగతా స్టేజెస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్, జీకే, హిస్టరీ, సైన్స్, ఇలా డిఫరెంట్ వాటిపై మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి యాప్టిట్యూడ్, రీజనింగ్, వీటిపై ఉంటుంది. ఈ ఎగ్జామ్తో స్క్రీనింగ్ చేస్తారు. ప్రిలిమ్ ఎగ్జామ్స్ని 2023లో 13 లక్షల మంది రాస్తే కేవలం యావరేజ్గా 14,624 మంది మాత్రమే ఫస్ట్ స్టేజ్ ని దాటగలుగుతున్నారు. అంటే మినిమం పాస్ అయ్యే జనాలు 1% కూడా లేరు. కేవలం 0.2% మాత్రమే పాస్ అవుతున్నారు. ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది పాస్ పర్సంటేజ్ అనేది ఏ రేంజ్ లో ఉందో. సరే, పాస్ అయ్యాం కదా ఇంకా లైఫ్ సెట్ అనుకుంటే అది తప్పు. సెకండ్ రౌండ్ కూడా ఉంటుంది. అదే మెయిన్ ఎగ్జామినేషన్. దీనినే మెయిన్స్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఇందులోనే 9 పేపర్స్ ఉంటాయి. ఇది ఒక రిటర్న్ ఎగ్జామ్ లాంటిది అనమాట. జనాలు పేపర్లు రాస్తూనే ఉంటారు. ఇచ్చిన టైంలో ఆ టాపిక్స్ ని డీప్ గా నీట్ గా రాయాలి. అలా మెయిన్స్ ఎగ్జామ్ రాసిన 14,000 మందిని స్క్రీన్ చేసి వాళ్ళకి వచ్చిన మార్క్స్ ని బట్టి మెరిట్ తీసి చాలా తక్కువ మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అలా ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటర్వ్యూ మార్క్స్ అండ్ మెయిన్ మార్క్స్ బట్టి ర్యాంక్స్ వస్తాయి. దీన్ని బట్టి క్యాండిడేట్స్ సర్వీసెస్ ని సెలెక్ట్ చేసుకుంటారు. మొత్తం యూపీఎస్సీ జాబ్స్ 1043 మాత్రమే ఉంటాయి. ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి. ఈ 1000 పొజిషన్స్ కోసం లక్షల మంది కొట్టుకుంటారు. ఇలా మొత్తం ఎగ్జామ్ ప్రాసెస్ ఉంటుంది. సహజంగా యూపీఎస్సీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఆర్ మార్చ్లో పడుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మేలో ఉంటుంది. తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్స్ సెప్టెంబర్లో ఉంటాయి అనమాట. ఇది కూడా క్వాలిఫై అయితే లాస్ట్ ఇంటర్వ్యూ జనవరి నుంచి మార్చ్ మధ్యలో స్కెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. ఇలా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవడానికి 10 months నుంచి 1 year పడుతుంది. దీనికి ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాయడానికి మినిమం ఏజ్ వచ్చేసి 21 years అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి కేటగిరీస్ బట్టి ఉంటుంది అనమాట. జనరల్ కేటగిరీ అయితే 32 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 37 years. ఇలా ఒక్కో కేటగిరీకి ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ఎన్నిసార్లు రాయొచ్చు అని అటెంప్ట్ కౌంట్స్ కూడా ఉంటుంది. జనరల్గా ఏంటంటే 6 attempts ఇవ్వచ్చు అనమాట. ఇది కూడా కేటగిరీ ప్రకారం మారుతూ ఉంటుంది. సపోజ్ ఈ సంవత్సరం ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్లో క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్గా మెయిన్స్ రాసే ఆప్షన్ ఉండదు. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా ప్రాసెస్ ప్రకారం జరగాలి. ఇన్ కేస్ మీలో ఎవరైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదాం అనుకుంటే మీకు యూజ్ అయ్యే ఆడియో బుక్ ఒకటి సజెస్ట్ చేస్తాను. అదే హౌ టు ఈజీలీ క్రాక్ యూపీఎస్సీ. దీంట్లో యూపీఎస్సీ ప్రిపరేషన్కి సంబంధించి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది మీకు కూకో ఎఫ్ఎం అనే యాప్లో దొరుకుతుంది. ఇది ఒక ఆడియో బుక్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ మనం బుక్స్ని వినొచ్చు. దీంట్లో డిఫరెంట్ జానర్స్ అండ్ కేటగిరీస్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. మీ మూడ్ని బట్టి బుక్ని చూస్ చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే రీజనల్ లాంగ్వేజెస్లో ఈ
బుక్స్ని మనం వినొచ్చు, అంటే తెలుగులో కూడా. ఆడియో స్పీడ్, నోటిఫికేషన్, ఆడియో క్వాలిటీలో చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. ప్రతి నెల 20కి పైగా కొత్త బుక్స్ని వీళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ 25 లక్షల మంది కూకు ఎఫ్ఎంని యూజ్ చేస్తున్నారనమాట. కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి కూకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న KV50 అనే ప్రోమో కోడ్ ఇస్తే మీ మంత్లీ అండ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మీద 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే జస్ట్ 49 రూపీస్కి మీ రీడింగ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే మీకు ఇష్టమైన బుక్ ఏదైనా సజెస్ట్ చేయాలనుకున్నా, కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని ఫిల్ చేసేయండి. కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ యూపీఎస్సీ ఎగ్జామ్స్. ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ హిస్టరీ ఇప్పటిది కాదు. బ్రిటిషర్స్ మన ఇండియాని రూల్ చేస్తున్నప్పటి నుంచి ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ సిస్టమ్ అనేది ఉంది. 1855లో ఫస్ట్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది జరిగిందనమాట. దీన్ని ICS అంటారు. కానీ అది ఇండియాలో జరగలేదు, లండన్లో జరిగింది. ఆ ఎగ్జామ్స్ ని బ్రిటిష్ వాళ్ళు కండక్ట్ చేసేవారు. మొత్తం బ్రిటిష్ మోడల్లోనే ఉండేది కాబట్టి చాలా తక్కువ మంది ఇండియన్స్ మాత్రమే క్వాలిఫై అయ్యేవారు. సో ఇండిపెండెంట్ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ ICS ఎగ్జామ్ ని ఇండియాలోనే కండక్ట్ చేయాలి అని ప్రొటెస్ట్ చేశారనమాట. అలా 1919లో ఇండియాలో అండ్ లండన్లో ఈ ICS ఎగ్జామ్ ని ప్యారలల్ గా కండక్ట్ చేసేవాళ్ళు. 1935 వచ్చేసరికి ఈ ఎగ్జామ్ లో 50% ఇండియన్స్ ని తీసుకొని 50% క్యాండిడేట్స్ బ్రిటిషర్స్ ని తీసుకునేవారు అనమాట. అండ్ ఈ సంవత్సరం నుంచే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ని పెంచడం కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ గా ఒక ఇండియన్ ని తీసుకున్నారు. 1947 ఇండిపెండెన్స్ వచ్చాక కాన్స్టిట్యూషన్ ని బిల్డ్ చేసుకున్నాక 1950 నుంచి యూపీఎస్సీ అనే కమిషన్ ని పెట్టి ప్రతి సంవత్సరం టాలెంటెడ్ పీపుల్ ని ఈ సర్వీసెస్ లోకి తీసుకునేవారు. అలా ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. స్టార్టింగ్ లో ఒక స్టేజ్ ఎగ్జామ్ మాత్రమే ఉండేది. తర్వాత ఇలా 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ లా మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ది ప్రెషర్ కుక్కర్ ఎన్విరాన్మెంట్. యూపీఎస్సీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ పొజిషన్ సేమ్ ప్రెషర్ కుక్కర్ లానే ఉంటుంది. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయిన ప్రెషర్ ఒక్కో ఎగ్జామ్ కి ఒక్కో విజిల్ లాగా బయటకు వచ్చి స్ట్రెస్ ని తగ్గించుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ కి లోపల ప్రెషర్ స్ట్రెస్ తయారైపోతుంది. మన ఇంట్లో కుక్కర్ కి కొన్ని విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తాం, కానీ ఈ యూపీఎస్సీ కుక్కర్ లో మాత్రం విజిల్స్ వస్తూనే ఉంటాయి. యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. లక్షల మంది ఎగ్జామ్ ని రాస్తారు. కేవలం 0.1% మంది మాత్రమే లాస్ట్ కి సక్సీడ్ అవుతారు. ఆ 0.1% లో ఉండాలని కొన్ని లక్షల మంది రోజు కలలు కంటారు. దీనివల్ల రోజు చాలా స్ట్రెస్ ని అనుభవిస్తారు. ఒకరికన్నా ఒకళ్ళు బాగా చదవాలని, బాగా రాయాలి అనే పోటీ తత్వం ఎక్కువగా ఉంటుంది. యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది కేవలం ఒక కెరియర్ ఆప్షన్ మాత్రమే కాదు, అది ఒక డ్రీమ్. ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ పేరెంట్స్ కి యూపీఎస్సీ అనేది వాళ్ళ పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం. కాబట్టి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చుట్టుపక్కన వాళ్ళు పెట్టే ప్రెషర్ ఇంకా బర్డెన్ గా ఉంటుంది. చాలా మంది ఎగ్జామ్ ఫెయిల్ అయితే మొహం చూపించలేక వాళ్ళని తక్కువగా చూస్తారని, అవమానిస్తారని ఇంటికి రావడం మానేసి సంవత్సరాల తరబడి బయటే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎగ్జామ్ కి ప్రిపేర్ అవడానికి కనీసం 1 సంవత్సరం అయినా పడుతుంది. ఎగ్జామ్ ప్రాసెస్ కి 1 ఇయర్ పడుతుంది. ఎగ్జామ్ రిజల్ట్ కి కొన్ని మంత్స్ పడుతుంది. ఇలా టైం అంతా వాళ్ళకి తెలియకుండానే అయిపోతుంది. సంవత్సరాలు గడుస్తాయి కానీ చేతిలో ఎలాంటి జాబ్ ఉండదు. చాలా మంది ఆస్పిరెంట్స్ ప్రిలిమ్స్ ని క్లియర్ చేస్తారు, మెయిన్స్ లో క్వాలిఫై అవ్వలేకపోతారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఈసారి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకసారి అయ్యాం కదా ఇంకా కష్టపడితే మళ్ళీ అన్ని క్వాలిఫై అవ్వచ్చు అనే ఎగ్జామ్స్ కి అటెంప్ట్ చేస్తూనే ఉంటారు. ఈ సైకిల్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం కనీసం 10 లక్షల మంది ఖచ్చితంగా ప్రిలిమ్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. ఒకవేళ సెకండ్ అటెంప్ట్ ఆర్ థర్డ్ అటెంప్ట్ కి వాళ్ళ వల్ల కాదు అని తెలుసుకొని ఇంటికి వచ్చి ఏదైనా చేద్దాం అంటే అప్పటికే 4-5 సంవత్సరాలు ఈ ప్రిపరేషన్ లోనే గడిచిపోతుంది. రిలేటివ్స్, చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివావు కదరా, ఏం సాధించావు, నీ వల్ల కాదు, నువ్వు దేనికి పనికిరావు, ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అసలే యూపీఎస్సీ క్వాలిఫై అవ్వక ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయ్యాయి అని వాళ్ళు ఫీల్ అవుతుంటే ఈ జనాల మాటల వల్ల ఇంకా స్ట్రెస్ లోకి వెళ్ళి పూర్తిగా డిప్రెషన్ వచ్చేలా చేస్తారు. దీంతో ఎగ్జామ్ రాస్తున్న ప్రెషరే, ఎగ్జామ్ రాయటం ఆపేసిన ప్రెషర్ లానే ఉంటుంది. ఎటు చూసినా గొయ్యలానే ఉంటుంది. యూపీఎస్సీ వాళ్ళు ఎంతైనా గ్రేట్. ఎగ్జామ్ కోసం చాలా కష్టపడతారు. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అన్న ఒక గోల్ తప్ప ఇంక ఏమీ ఉండదు వాళ్ళ మైండ్లో. ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, ఎక్కువ సోషల్ మీడియాలో ఉండరు, ఫ్రెండ్స్తో సినిమాలకి, షికార్లకి తిరగరు, ఇంకా పర్సనల్ లైఫ్కి కూడా దూరంగానే ఉంటారు. దీనివల్ల మెంటల్ స్ట్రెస్ పెరిగిపోయి లైఫ్లో బ్యాలెన్స్ని మిస్ అయిపోతారు. ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టే ఉంటుంది ఆ ఫేజ్ అంతా. చాలా సార్లు మోటివేషన్ కోల్పోయి వదిలేద్దాం ఎగ్జామ్ని అనుకున్నా మళ్ళీ
ప్రిపేర్ అవుతూనే ఉంటారు. ఇలా చాలా మంది 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా ఈ ఎగ్జామ్స్ రాసి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఒక్కసారి యూపీఎస్సీ లూప్లో పడితే బయటికి రావడం కష్టం. ఇంకొకసారి అటెంప్ట్ చేస్తా అని అలా అటెంప్ట్స్ ఇస్తూనే ఉంటారు. అది పద్మవ్యూహం లాంటిది, బయటికి రావడం కష్టమే. వస్తే ఏం చేయాలో తెలీదు, మళ్ళీ వేరే దానికి జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అందుకే చాలా మంది సంవత్సరాలు ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు, ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉంటారు. ఫైనాన్షియల్ బర్డెన్. యూపీఎస్సీ ఎగ్జామ్స్ సంవత్సరాలు నెలల తరబడి ప్రిపేర్ అవుతూనే ఉండాలి. దానికి చాలా దృఢ సంకల్పం కావాలి, చాలా ఫోకస్ ఉండాలి. వీటితో పాటు మంచి గైడెన్స్, ప్రిపరేషన్ కూడా ఉండాలి. ఈ రెండు కావాలంటే ఖచ్చితంగా ఫ్రీగా దొరకవు కాబట్టి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వాలి. ఫీజులు కట్టాలి. 1 సంవత్సరానికి కోచింగ్ సెంటర్స్ యొక్క ఫీజు సుమారు 50,000 నుంచి 2,50,000 వరకు ఉంటుంది. ఈ ఫీజులు అనేవి మనం సెలెక్ట్ చేసుకున్న రెప్యూటెడ్ కోచింగ్ సెంటర్స్ని బట్టి, ఆప్షనల్ సబ్జెక్ట్స్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. ఇండియాలో మెజారిటీ లోయర్ మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీసే ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి అంతగా సేవింగ్స్ ఉండవు. ఇంట్లో అందరూ కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది. అలాంటి ఫ్యామిలీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ కొన్ని సంవత్సరాలు ఏమి సంపాదించకుండా డిగ్రీ అయ్యాక కూడా ఇంకో 5-6 సంవత్సరాలు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి, బుక్స్కి, మెటీరియల్స్కి ఇలా పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకోవడం అంటే ఇంట్లో వాళ్ళకి చాలా బర్డెన్గా అనిపిస్తుంది. అండ్ ఈ కోచింగ్ సెంటర్స్ అన్ని సిటీస్లోనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చాలా మంది హాస్టల్స్లోనో పీజీస్లోనో ఉండాలి. వాటికి మళ్ళీ ఎక్స్ట్రా మనీ అవుతుంది, ఫుడ్కి ఎక్స్ట్రా అవుతుంది, మెటీరియల్స్, బుక్స్ ఇలా అన్నిటికీ బాగా ఖర్చు అవుతుంది. దాంతో అటు ఫ్యామిలీకి ఇటు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ పడుతూనే ఉంటుంది. సరే మనీ కోసం బాగా ఇబ్బంది పడుతున్నాం అని మధ్యలో ఎవరైనా డ్రాప్ అవడానికి చూస్తే ఆ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఊరుకోరనమాట. వాళ్ళకి మనీ ఇచ్చే ఏటీఎం మిషన్స్ ఈ ఆస్పిరెంట్స్ అంతా. మోటివేషన్ ట్రాప్. కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కోచింగ్ ఎంత ఇస్తారో తెలియదు కానీ మోటివేషన్ మాత్రం టన్నులుగా ఇస్తారు. మీరు ఖచ్చితంగా సాధించగలరు. రిక్షా నడిపే వాళ్ళ కూతురు ఐఏఎస్ అయింది, చెప్పులు కుట్టుకునే వాళ్ళ కొడుకు ఐపీఎస్ అయ్యాడు. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు సాధించారు, మీరు సాధించగలరు అని మంచి మోటివేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వాళ్ళ ఫోటోలు పెట్టి వీడియో షేర్ చేస్తారు, బాగా మోటివేట్ చేస్తారు. మీరు ఖచ్చితంగా సాధిస్తారని స్టూడెంట్స్లో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచుతారు. అండ్ చాలా కోచింగ్ సెంటర్స్ ఫేక్ పబ్లిసిటీ చేసుకుంటాయి. ఒక స్టూడెంట్ వీళ్ళ దగ్గర మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటే ఒకవేళ తన ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఆ స్టూడెంట్కి వచ్చిన మొత్తం క్రెడిట్ అంతా వీళ్ళే తీసుకొని వీళ్ళ కోర్స్ తీసుకోకపోయినా మా వల్ల ఆ ర్యాంక్ వచ్చింది అని బ్యానర్స్ కట్టి బాగా ప్రచారం చేస్తారనమాట. మీరు రీసెంట్గా వచ్చిన 12th ఫెయిల్ అనే మూవీ చూస్తుంటే ఈ స్టోరీ మీకు అర్థమయ్యే ఉండిద్ది. ఇలా చేసి సంవత్సరానికి ఫీజులు పెంచుకుంటారు. పైన పటారం లోన లొటారం అన్నట్టు వీళ్ళు అవుట్డేటెడ్ సిలబస్ చెప్తూ సరైన గైడెన్స్, మెటీరియల్స్ ఇవ్వకుండా స్టూడెంట్స్ని మోసం చేస్తారు. ఇలా ఇండియాలో చాలా ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్నాయి. స్టూడెంట్స్ క్వాలిఫై అయితే క్రెడిట్ అంతా ఇన్స్టిట్యూషన్ది, అండ్ క్వాలిఫై అవ్వకపోతే అది స్టూడెంట్ది. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ బెనిఫిట్ ఇన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళకి తెలియకుండా డ్యూటీలో జాయిన్ అవ్వకుండానే గవర్నమెంట్కి బాగా బెనిఫిట్ అవుతున్నారు. కేవలం సంవత్సరానికి 1000 జాబ్స్ చూపించి కొన్ని లక్షల మంది నోరు మెదపకుండా చేస్తుంది గవర్నమెంట్. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరుగుతుంది. యూపీఎస్సీకి అప్లై చేసే 10 లక్షల మంది గవర్నమెంట్ పై యాంటీ అయితే అది గవర్నమెంట్కి తలనొప్పిలా మారుతుంది. అలా జరగకుండా యూపీఎస్సీ ఎగ్జామ్స్ గవర్నమెంట్స్ ని బాగా కాపాడుతున్నాయి. స్టూడెంట్స్ ఎవరు ప్రిపరేషన్ మానేసి గవర్నమెంట్స్తో జాబ్ కోసం ఫైట్ చేద్దాం అనుకోరు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి మినిట్, ప్రతి సెకండ్ వాల్యుబులే. కాబట్టి గవర్నమెంట్ ఎగ్జామ్ ఎంత స్ట్రిక్ట్గా, ఎంత టఫ్గా పెడితే వాళ్ళకి అంత బెనిఫిట్. ఎందుకంటే ఖాళీ లేకుండా స్టూడెంట్స్ అంతా చదువుకోవడంలో ఇన్వాల్వ్ అయిపోతారు కాబట్టి. దీంతోపాటు ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ ఫీజు రూపంలో కొన్ని కోట్ల ఆదాయం కూడా వస్తుంది. CCPA రిపోర్ట్ ప్రకారం సివిల్ సర్వీస్ కోచింగ్ ఇండస్ట్రీ వర్త్ వచ్చేసి 3000 crores అనమాట. దాంట్లో 18% GST గవర్నమెంట్కి వస్తుంది. అంటే సంవత్సరానికి 540 కోట్లు గవర్నమెంట్కి ఈ కోచింగ్స్ వల్ల ట్యాక్స్ రూపంలో వస్తుంది. ఇంకేం కావాలి ఏ గవర్నమెంట్కైనా. వై యూపీఎస్సీ? ఇండియాలో బిలో పావర్టీ లైన్ కింద చాలా మంది ఉంటారు. వెనకపడిన కులం, మతం వాళ్ళు ఉంటారు. వాళ్ళని చాలా మంది చులకనగా చూస్తారు, ఎవరు సరిగ్గా గౌరవించరు. వాళ్ళని అందరూ గౌరవించాలంటే మంచి గవర్నమెంట్ పొజిషన్ ఉండాలి. గవర్నమెంట్ జాబ్ అంటే ఇంకా ఫిక్స్డ్ జాబ్ అని, ఎప్పటికీ పోదు అని జనాల మనసులో ఎప్పటి నుంచో బాగా నాటుకుపోయింది. అందుకే ఎంత ఖర్చైనా పెట్టి ఆస్తులమ్మి పస్తులు ఉండి మరి వాళ్ళ పిల్లలకు కోచింగ్స్ ఇప్పిస్తారు. స్టూడెంట్స్ కూడా అంతే కష్టపడి చదువుతారు. నాన్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ నుంచి
నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా చాలా కష్టపడతారు. ఎక్కువ సమాచారం ఇంగ్లీష్లోనే దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తారు. ఎంత కష్టపడినా సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉందని తెలిసినా కూడా ఎందుకు ఇంతమంది యూపీఎస్సీ చుట్టూ తిరుగుతున్నారు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు? మంచి ప్యాకేజ్ కోసమా? ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యాక పొజిషన్ని బట్టి ప్యాకేజ్ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ 30 నుంచి 35 వేలు మాత్రమే ఉంటుంది. అంత దీక్షతో కష్టపడి లైఫ్లో ఎంజాయ్మెంట్ అంతా వదిలేసి కేవలం ఈ 35 వేల కోసం కష్టపడుతున్నారా? కాదు, ఆ పోస్ట్కి ఉండే విలువ కోసం. నా కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, నా కూతురు యుఎస్లో ఉంది. ఈ మాటలు ఇండియాలో ఎంత గొప్ప, దానికి 10 రెట్లు ఎక్కువ గొప్ప ఒక కలెక్టర్కి పేరెంట్స్ అవ్వటం. పేరెంట్స్ ఎవరికి గొప్పగా చెప్పుకోనక్కర్లేదు. ఒకసారి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లో జాయిన్ అయితే ప్రపంచమే వీళ్ళని పొగుడుతుంది. అప్పటి వరకు కిల్లి కొట్టోడు కూడా మర్యాద ఇవ్వడు. కానీ సెలెక్ట్ అయిన తర్వాత పోలీసులు, రిలేటివ్స్, చుట్టుపక్కల వాళ్ళు, ఆఖరికి పొలిటీషియన్స్ కూడా వాళ్ళకి వాల్యూ ఇస్తారు. ఇండియా మొత్తంలో అతి తక్కువ మందికి దొరికే ఆ గౌరవం వాళ్ళకి దక్కుతుంది. గవర్నమెంట్ ఇచ్చే అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. ముఖ్యంగా మర్యాద దక్కుతుంది. ఇంతకన్నా ఇంకేం కావాలి ఈ పాడు జీవితానికి? అఫ్ కోర్స్ మనీ కూడా కావాలి, అది ఆటోమేటిక్గా వస్తుంది. మనిషి పవర్ కోసం ఎంతైనా కష్టపడతాడు అనడానికి ఈ యూపీఎస్సీఏ ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఈ యూపీఎస్సీ వాళ్ళు కష్టపడుతున్న దానిలో సగం వేరే దానిపైన పెట్టినా కూడా వాళ్ళ లైఫ్లో ఇంకా సక్సెస్ని పొందుతారు. ఇంకా మంచి ప్యాకేజ్తో త్వరగా సెటిల్ అవుతారు. అయినా కూడా వీళ్ళు ఈ దారులన్నీ వదిలేసి ఆ పవర్ కోసం కష్టపడుతూనే ఉంటారు. సంవత్సరం లేదా సంవత్సరంన్నర కష్టపడి ఏదో ఒక మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ కొడితే ఏముంటుంది? అదే 4, 5, 7 సంవత్సరాలు కష్టపడి ఒక ఐఏఎస్, ఐపీఎస్ అయితే కోచింగ్ సెంటర్స్ వాళ్ళు మొత్తం యూపీఎస్సీకి అప్లై చేసిన 11 లక్షల మంది, ఆ 11 లక్షల మంది పేరెంట్స్కి మనం ఒక ఇన్స్పిరేషన్ అవుతాం. అందరిలా ర్యాట్ రేస్లో విన్నర్ కాకుండా ఎవరెస్ట్ ఎక్కినంత గొప్ప వస్తుంది. యూపీఎస్సీ అనేది ఎన్నో కెరియర్ ఆప్షన్స్లో ఒకటి. ఇది ఒక్కటే కెరియర్ ఆప్షన్ కాదు. యూపీఎస్సీ రాసే ప్రతి ఒక్కరికి ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే ఖచ్చితంగా ఏదో ఒక బ్యాకప్ ఉండాలి. లైఫ్ అంటే యూపీఎస్సీ ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.